ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక చిన్న పిల్లవాడు చేసిన పని, అతని నిజాయితీ కారణంగా ఊహించలేనటువంటి మలుపు అతని జీవితంలో ఎలా జరిగిందో, మరియు నిజాయితీ యొక్క గొప్పతనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ధృవ అనే ఒక 12 సంవత్సరాల బాబు. అతను తన తల్లితో కలిసి ఒక పట్టణంలో ఉండేవాడు. అతనికి 2 సంవత్సరాల వయసున్నప్పుడే అతని తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తాడు. ఇక అప్పటి నుండి ధృవ అతని తల్లి మాత్రమే ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నారు. ఇక వారి జీవనాధారం కోసమని అతని తల్లి ఇంట్లోనే బట్టలు కుడుతూ అతన్ని స్కూల్లో చదివించేది. వారికి ఎలాంటి ఆస్తులు కానీ ఆధారం కానీ లేదు. ఇరుకైన ఒక చిన్న గదిలో 4 జతల బట్టలు, వంట చేసుకోవడానికని ఒక చిన్న స్టవ్, బట్టలు కుట్టుకునే మిషన్ తప్ప ఇంకేమీ లేవు. కానీ వారి దగ్గరున్నది అంతులేని ప్రేమ, విలువలతో కూడిన జీవితం. అంతేకాకుండా అతను చదువులో చురుగ్గా ఉండేవాడు, కష్టపడి చదివేవాడు, ఇంటి పనుల్లో తన తల్లికి సహాయం చేసేవాడు. ఒక్కోసారి వారి పేదరికాన్ని చూసి చాలా బాధపడేవాడు. అలా వారికి జీవితం ఎంత కష్టంగా ఉన్నా కానీ ఏనాడూ కృంగిపోలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి దారి పక్కన ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. ఏమై ఉంటుందా అని దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ అతనికి ఒక పర్సు కనిపిస్తుంది. దాన్ని చూసిన ధృవ ఆశ్చర్యపోయి ఒకసారి చుట్టూ చూస్తాడు. కానీ అతనికి ఎవరూ కనిపించరు. ఇక అందులో ఏమున్నాయో అని తెరిచి చూడగా అందులో కొన్ని వేల రూపాయలు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మరియు ఒక ఐడి కార్డు, కొన్ని ఫొటోస్ కనిపిస్తాయి. వాటిని చూసిన అతను ఒక్కసారిగా నిర్ఘాంతపోయి తన మనసు మరోలా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఈ డబ్బు మా ఇంటి అవసరాలన్నింటినీ తీరుస్తుంది. నా స్కూల్ ఫీజులు కూడా కట్టవచ్చు. అంతేకాకుండా కొన్ని నెలలకు సరిపడా బియ్యం, పప్పులు మరియు ఇతర వస్తువులను కూడా కొనుక్కోవచ్చు అని అనుకుంటూ, అరరే, అలా చేయడం తప్పు కదా, నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి, ఈ పర్స్ ఎవరిదో, వారికి ఈ డబ్బులు ఎంత అవసరమో అని అనుకుంటూ ఉండగా తన తల్లి తనకి ఎప్పుడూ చెప్పే మాటలు గుర్తొస్తాయి. బాబు, మన చుట్టూ అంతులేని చీకట్లు కమ్ముకున్నా, తీర్చలేని బాధలు వచ్చినా ఏనాడూ తప్పు చేయకూడదు. డబ్బులు మన కడుపుని నింపుతాయి, కానీ నిజాయితీ మన జీవితాన్నే నింపుతుంది అనే తన తల్లి మాటలు గుర్తొచ్చి అతనికి దొరికిన ఆ పర్సులోని ఐడి కార్డ్ని బయటకు తీసి చూడగా దానిపై మిస్టర్ చంద్రశేఖర్ అని, అతని అడ్రస్ ధృవ ఉన్న ప్రదేశానికి దగ్గరగానే ఉందని చూసి వెంటనే ఆ అడ్రస్ ఉన్న చోటికి పరిగెత్తడం మొదలు పెడతాడు. అలా దారిలో కొంతమందిని అడుగుతూ చివరగా అడ్రస్లోని ఇంటికి చేరుకుంటాడు. ఆ ఇంటి తలుపును తట్టగా లోపలి నుండి ఒక ముసలి వ్యక్తి బయటకు వచ్చి, ఎవరు నాయనా నువ్వు, ఏం కావాలి అని అడుగుతాడు. దానికి ధృవ తన దగ్గరున్న పర్సుని చూపించి, అంకుల్, ఇది నాకు మార్కెట్ దగ్గర దొరికింది. ఇది మీదేనా, ఒకసారి చూసి చెప్పండి అని అడుగుతాడు. ఆ పర్సుని చూడగానే ముసలి వ్యక్తి యొక్క కళ్ళు సంతోషంతో వెలిగిపోతాయి. దాన్ని తీసుకొని, అవును బాబు, ఇది నాదే. బ్యాంకు నుండి తిరిగి వస్తూ కూరగాయలు కొందామని మార్కెట్కి వెళ్ళాను. అక్కడి నుండి ఇంటికి వస్తూ ఉండగా ఎక్కడో పడిపోయిందనుకుంటా. ఇందులో ప్రతి నెల నాకు వచ్చే పెన్షన్ డబ్బులు మొత్తం ఉన్నాయి. వీటితోనే నా కుటుంబం గడుస్తుంది. ఇది పోయిందనుకొని చాలా బాధపడ్డాను అని తడిచిన తన కళ్ళను తుడుచుకుంటూ, నీకు ఇది దారిలో దొరికింది, అయినా కూడా అందులో ఉన్న నా అడ్రస్ని వెతుక్కుంటూ వచ్చి మరి నాది నాకు ఇచ్చేస్తున్నావు. ఈ కాలంలో కూడా నీలా మంచివాళ్ళు ఉండటం చాలా అరుదు. నీ పేరేంటి బాబు అని చంద్రశేఖర్ గారు అడుగుతారు. దానికి నా పేరు ధృవ అని చెబుతాడు. దాంతో సంతోషంగా అతన్ని కౌగిలించుకొని, నీవు చేసిన ఈ సహాయం సాధారణమైంది కాదు. ఒకసారి ఇంట్లోకి రా బాబు, నీవు చేసిన సహాయానికి నా తరపున ఒక చిన్న బహుమానం ఇస్తాను, దయచేసి లోపలికి రా అని అడుగుతాడు. దానికి ధృవ వద్దు అన్నట్లుగా తల ఊపుతాడు. అంకుల్, మీ నుండి ఏదో ఆశించి నేను మీకు ఈ సహాయం చేయలేదు. మా అమ్మ ఎప్పుడూ నాతో ఒక మాట చెబుతూ ఉంటుంది, ఎవరు చూసినా చూడకపోయినా మనం సరైంది మాత్రమే చేయాలి, ఎవరి నుండి ఏమీ ఆశించకూడదు అని. ఆ మాటలు విన్న చంద్రశేఖర్ గారు కాసేపు అలాగే అతన్ని చూసి చిన్నగా నవ్వి ఇలా చెబుతాడు, బాబు, నీ తల్లి నిన్ను ఒక ఆణిముత్యంలా పెంచింది.
విలువలతో కూడిన జీవితం ఎప్పటికైనా గొప్పగానే ఉంటుంది. దయచేసి నేనిచ్చే ఈ చిన్ని కృతజ్ఞతను వద్దని చెప్పకు అని ఒక మడిచిన కాగితాన్ని ఇచ్చి, ఇది బహుమానం కాదు, నా తరపున నీకు ఆశీర్వాదం. వీటిని నీ పుస్తకాలు కొనుక్కోవడానికి వాడుకో అని అతనికి ఇచ్చాడు. అయిష్టంగానే దాన్ని తీసుకున్న ధ్రువ తిరిగి తన ఇంటికి బయలుదేరాడు. ఇంటికి రాగానే ఆ రోజు జరిగిందంతా తన తల్లికి చెప్పాడు. అదంతా విన్న ఆమె ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన కొడుకుని గుండెలకు హత్తుకుంది. మరుసటి రోజు ఉదయం ఊహించని ఒక సంఘటన జరిగింది. ఒక తెల్లని కారు వచ్చి వారి ఇంటి ముందు ఆగింది. ఆ కారులో నుండి ఒక వ్యక్తి నీట్గా ఐరన్ చేసిన డ్రెస్ వేసుకుని చిరునవ్వుతో బయటకు దిగుతాడు. అతను మరెవరో కాదు, మిస్టర్ చంద్రశేఖర్ గారు. ఆయన సమాజంలో గొప్ప వ్యక్తిగా మాత్రమే కాకుండా స్కూల్ ప్రిన్సిపల్గా 30 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిపోయి ప్రస్తుతం కొన్ని సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాడు. ధ్రువ గురించి, అతని కథ గురించి లోకల్ న్యూస్ పేపర్ వాళ్ళకి చెప్పి మరియు స్కూల్ ట్రస్ట్ వాళ్ళతో మాట్లాడి అతని ఇంటికి ఒక మంచి వార్తను తీసుకొని వచ్చాడు. అదేంటంటే ధ్రువకి ఆ రోజు నుండి తన చదువు కోసం అయ్యే ఖర్చు మొత్తాన్ని స్కూల్ ట్రస్ట్ వాళ్ళే చూసుకుంటారని మరియు అతని కాలేజ్ పూర్తి అయ్యే వరకు అన్ని బాధ్యతలు వారివే అని చెప్పి, ధ్రువ నీవు దీనికి పూర్తిగా అర్హుడివి అని చెబుతాడు. అదంతా విన్న ధ్రువకి మరియు అతని తల్లికి ఆనందంతో, ఆశ్చర్యంతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమె చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడుచుకుంటూ చేతులు జోడించి కృతజ్ఞతలు చెబుతుంది. దానికి చంద్రశేఖర్ గారు ఆమె చేతులను పట్టుకొని ఇలా అంటాడు, మీరు నాకు థ్యాంక్ యూ చెప్పకండి. మేమే మీ కొడుకుకి, అతన్ని అంతటి గొప్ప విలువలతో పెంచుతున్న మీకు థ్యాంక్ యూ చెప్పాలి. ఈ ప్రపంచానికి మీ కొడుకు లాంటి వ్యక్తులు చాలా అవసరం అని చెబుతాడు. ఇక ఆ రోజుతో ధ్రువ యొక్క జీవితమే మారిపోయింది. అతను ఇంకా కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. చురుకైన, తెలివైన అతను పెరిగి పెద్దవాడయ్యాడు. కానీ తన నిజాయితీని మాత్రం ఏనాడూ విడిచిపెట్టలేదు. అలా తన పట్టుదల, తెలివితేటలతో డిగ్రీ పూర్తి చేసుకొని నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా అతని బాధ్యతలు చేపట్టాడు. అతని గురించి, అతని నిజాయితీ గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో. అలా సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉంటూ తన తల్లిని, తనకు ఈ జీవితాన్ని ప్రసాదించిన చంద్రశేఖర్ గారిని బాగా చూసుకున్నాడు. ప్రతి సంవత్సరం జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా వెళ్ళి నిజాయితీ యొక్క గొప్పతనాన్ని, దాని ద్వారా తన జీవితంలో జరిగిన మలుపుని ఆ పిల్లలతో పంచుకునేవాడు. హానెస్టీ డస్ నాట్ మేక్ నాయిస్, బట్ ఇట్ రివార్డ్స్ ఎకో ఫర్ ఎవర్. డూ గుడ్ నాట్ ఫర్ ప్రైజ్ ఫ్రమ్ అదర్స్, బట్ బికాస్ ఇట్స్ ద రైట్ థింగ్ టు డూ. ఫ్రెండ్స్, ఈవెన్ ఏ స్మాల్ యాక్ట్ ఆఫ్ హానెస్టీ కెన్ ఓపెన్ డోర్స్ no key ever could. Never underestimate the power of doing what is right or correct. God will always watches us. If this story touched your heart, do like, comment and share it with others. Let the light of truth spread far and wide. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.